నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో వస్త్రదానం చేయడం జరుగుతుంది. దీనికి గాను డాక్టర్ శ్రీమతి హారతి బండారు గారు, శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండారు గారు వారి కుటుంబ సభ్యులు వస్త్రదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టోద్ధాన్ని కోరుకుంటూ వస్త్రదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రయుల అవసరం తీర్చడానికి కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా ఆశ్రమ వాసులకు చలికాలం దృష్ట్యా బ్లాంకెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే డాక్టర్ శ్రీమతి హారతి బండారు గారికి, శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండారు గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ లక్ష్మీదేవి దీవులను మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ, ఆ పరమశివుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ, అలాగే మీరు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరని కోరుకుంటూ, అలాగే మీకు అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మీ కుటుంబ సభ్యులైన డాక్టర్ శ్రీమతి హారతి బండారు గారికి, శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండారు గారికి, శ్రీమతి సూర్యకుమారి దేవి బండారు గారికి, చిరంజీవి ఖ్యాతిశ్రీ గారికి, అలాగే శ్రీ చిరంజీవి మోహిత్ తేజ, శ్రీ సూర్య సత్య నరసింహ బండారు గారికి, శ్రీ నీలాద్రి గారికి, శ్రీమతి ఇందిరా గారికి, చిరంజీవి హరిణి గారికి, అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టోద్ధాన్ని కోరుకుంటూ, అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నతాశలను అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్న దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే శ్రీమతి హారతి గారికి, శ్రీమతి ఇందిరా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి మీకు ఇలాను కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వస్తున్న తమిళనాడు పెంటేశ్వరకు మరియు పుష్పమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వరకు మరియు పుష్పమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టోద్ధాన్ని కోరుకుంటూ, అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు డాక్టర్ శ్రీమతి హారతి మేడం గారు, శ్రీ శ్రీనివాస చక్రవర్తి సార్ గారు మీరు వస్త్రదానం చేస్తున్నారు. మేము వస్త్రదానం స్వీకరిస్తున్నాం. వస్త్రదాత సుఖీ భవ. వస్త్రదాత సుఖీ భవ. సుఖీ భవ. వస్త్రదాత సుఖీ భవ. వస్త్రదాత సుఖీ భవ. ಇದು